ఎనర్జెటిక్ గా కనపడట్లేదు అదే అంటారు. మూవీ ఎలా అనిపించిందండి? తెలుసు కదా మూవీ క్లాసికల్ మూవీ. ఫస్ట్ పాయింట్ క్లాసికల్ మూవీ. మెచ్యూర్డ్ సిద్ధు విల్ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ మూవీ వెరీ షూర్. అండ్ తమన్ బీజియం యాజ్ యూజువల్. తమన్ బీజియం కి బ్యాలెన్స్ గా సిద్ధు చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటది. డీజే టిల్లులో ఉన్న క్యారెక్టర్ కి ఆపోజిట్ ఉంటుంది అంటున్నారు. 100% డీజే టిల్లుకి ఈ సిద్ధుకి సంబంధం లేదు. చాలా ఇన్వాల్వ్ అయ్యండి సిద్ధు. అంటే ఆ క్యారెక్టర్ లో అంత ఇన్వాల్వేషన్ రాకుండా ఎక్స్ప్రెషన్స్ రా, ఏదో యాక్టింగ్ చేసినట్టుగా లేదు. అది ఏదో పర్సనల్ గా ఆయనకి ఫేస్ అయినట్టుగా ఎక్స్ప్రెషన్ అనిపించింది. ఫైనల్ లాస్ట్ గా ఇప్పుడు నిన్న చూసారంటే ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు నేను ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు బాస్. యాక్యురేట్లీ కరెక్ట్, ఒక్కొక్క వర్డ్ కరెక్ట్. ఇంతకు ముందు కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా కూడా సిద్ధు జొన్నలగడ్డకి మంచి హిట్ ఇచ్చింది. అందులో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఇది కూడా సేమ్ ఆ జోనర్ కి సంబంధించిన మూవీ. ఇందులో నీరజ గారే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పి ఒకవేళ అది మేల్ డైరెక్టర్ చేస్తుంటే ఒక లేడీ ఫీలింగ్స్ ని ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లోర్ చేయలేరేమో నా ఒపీనియన్. ఒక నీరజ గారు డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక లేడీకి ఎలా పొసెసివ్ ఫీలింగ్ ఉంది అండి. నా ఒపీనియన్ అయితే ఒకటండి. ఐఎమ్ జస్ట్ నా 45. 30 years బ్యాక్ లేడీస్ పొసెసివ్ ఒక కాంట్రాస్ట్ లో కనిపించేది. ఇప్పుడు కాంట్రాస్ట్ పొసెసివ్ కూడా ఎండ్ ఆఫ్ ద డే కి లేడీకి, ఒక మ్యారీడ్ లేడీకి పొసెసివ్ చూపించే నేచర్ వైజ్ వేరే అయినా కూడా పొసెసివ్ ఇస్ ద బిట్ ఆఫ్ కామన్. దాన్ని చూపించే విధానంలో ట్రెండ్ గా చూపించాడని నా ఒపీనియన్. ఈ సినిమా ఎవరికి బాగా కనెక్ట్ అవుతుంది అంట? Newly married couples who especially got love marriage and who are getting slight struggle in them between, వాళ్ళకు మంచి మెసేజ్ ఉంది. బట్ సిద్ధు ఇస్ అ మెసేజ్. నాకు మళ్ళీ చెప్తాను, సిద్ధు డిఫరెంట్ గా కనిపించాడు. కనెక్ట్ ఎవరిదైనా డామినేటింగ్ క్యారెక్టర్ ఏ లేదండి. బ్యూటీలో మాత్రం నాకు తెలిసి అతను అదే కేజీఎఫ్ హీరోని శ్రీనిధి గారు చాలా బ్యూటీ. సెకండ్ హాఫ్ లో బ్యూటీ చూపించాడు. సో ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5 అవుట్ ఆఫ్ 5. 3.5 ఇస్ అబ్సల్యూట్లీ అండ్ వాచబుల్. ప్రతిసారి కమర్షియల్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ అని కాకుండా కంపల్సరీ చూడాలి. సిద్ధు జొన్నలగడ్డ ఇంతకు ముందు మూవీస్ కంటే ఈ మూవీ ఇంకొత్తగా ఏమైనా అనిపించిందా? ఏమండి, సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆయన స్ట్రగుల్ అవుతాడు. స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ ట్రయాంగులర్ సిరీస్ మధ్యలో ఒక సాంగ్ ఎలివేట్ చేస్తారు. అసలు ఆ సాంగ్ లో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన బజ్, అక్కడితో మీకు సెకండ్ హాఫ్ అనేది కనెక్ట్ అవుతుంది. కొంచెం కూర్చున్న ఆడియన్స్ లేచి కూర్చోబెడుతుంది నా ఒపీనియన్. చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అసలు ఎక్స్ప్రెషన్ మాత్రం మిర్రర్ దగ్గర ఏడవటం చూస్తే బాగుంటుంది. స్లాంగ్ సేమ్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. స్లాంగ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మీకు ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా చూసుకోవాలి కదా, ఫ్యాన్స్ బేస్ కూడా స్లాంగ్ అలాగే ఉన్నా కూడా మెచ్యూర్డ్గా అయితే ఉంటుందండి. 100% మెచ్యూర్డ్గా ఎంజాయ్ చేస్తుంది. బట్ దీని అందరిలాగా రివ్యూ లాగా ఓవో అని కేర్లో చేసే మూవీ కాదు. డెఫినెట్లీ ఆ మూవీ ఎలా ఉందో ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే చెప్పాల్సి వస్తారు నా ఒపీనియన్. ఎక్సెప్షనల్ అండి. అసలు ఫస్ట్ హాఫ్ అయితే తమన్ గారు సీరియస్. తమన్ గారు లేకుంటే మూవీ ఇంత ఎలివేట్ అయ్యేది కాదు 100%. బట్ తమన్కి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేశాడు సిద్ధు అండి. అంటే ప్రతిసారి తమన్ డామినేట్ చేస్తూ ఉంటాడు మూవీలో అందరిని. అంటే లైక్ ద వే హీ గివ్స్ ద మ్యూజిక్. బట్ సిద్ధు కూడా టగ్గ ఫరికి ఇచ్చాడండి యాక్టింగ్ మాత్రం. అసలు అంత ఈజీ కాదండి యాక్టింగ్, అది నా ఒపీనియన్. హర్ష సిద్ధు జొన్నలగడ్డ ఇద్దరి మధ్యలో కామెడీ ఎలా? హర్ష గారు నో డౌట్. హర్ష సెకండ్ హాఫ్ లో బాగా బ్యాలెన్స్ చేస్తారు. హర్ష అండి తన పేరు, హర్ష రైట్? హర్ష. అతని వల్ల చాలా బ్యాలెన్స్ అయింది సెకండ్ హాఫ్ లో. ఆయన కామెడీ అంటే లో క్లాస్ అంటే లైక్ తక్కువ పాపం ఫ్యాన్స్ వాళ్ళు 18-19 years ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా బ్యాలెన్స్ ఎంజాయ్ చేయడానికి హర్ష మనం సపోర్ట్ అవుతాడు కామెడీ జోన్ లో. ఐఎమ్ షూర్. 3.5 సార్, అబ్సల్యూట్లీ.